ప్రభువునందు మిక్కిలి ప్రియమైన వీక్షకులారా, ఈరోజు చాలా అంతరాయాల మధ్య, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఈ లైవ్ డిస్టర్బ్ అయి తిరిగి ప్రారంభమవుతున్న వేళ దేవాతి దేవుని నామానికి మహిమ. నా ప్రియ వీక్షకులందరికీ శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాస్తవానికి దేవుడు మనకి ఒక శక్తివంతమైన వర్తమానాన్ని సిద్ధపరిచారు. ఇందాక ఫెయిల్ అయిన లైవ్లో నేను మాట్లాడాను. మన యొక్క మెసేజ్ యొక్క టైటిల్ జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడున్న ఈ తెగులును ఆపడానికి నేనేమైనా చేయగలనా? ఎవరు చేస్తారు దీన్ని ఆపడానికంటే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది శాస్త్రవేత్తలు, లక్షల మంది వైద్య నిపుణులు నిరంతరం ఇదే పనిలో ఉన్నారు. వాళ్ళు ఈ తెగులు ఆపడానికి ఏం చేయాలి, మెడిసిన్ కనుక్కోవడానికి లేదా వ్యాక్సిన్ అయితే ఇంకా మంచిదని చాలా కృషిలో ఉన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఫలితాలు ఒక పక్క కనబడుతున్నా కూడా ఇంకా పరిపూర్ణంగా దాని రిజల్ట్ రానప్పుడు ఏదో ఈ రెండు మాటలు విన్న ఇందులో నేను భాగం అవ్వగలనా? ఎస్, ఈ నా మాటలు వింటున్న నీవు, వారు ప్రపంచం అంతటి కోసం తిప్పలు పడుతున్నారు. అట్లీస్ట్ నువ్వు నీ కుటుంబం కోసం ఖచ్చితంగా తిప్పలు పడే నీ కుటుంబాన్ని ఈ విపత్తు నుంచి కాపాడుకోగలవు. అది ఈరోజు నా సందేశం. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నేను 3 వ్యక్తులను వారు ఏ విధంగా ఒక తెగులుకి అడ్డంగా నిలబడి విజయం సాధించారో, ఆ తెగులును ఆగిపోయేటట్టు చేయగలిగారో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను గత వారం వర్తమానాన్ని జ్ఞాపకం చేస్తాను. గత వారం మాట్లాడినప్పుడు మీతో చెప్పాను ఈ మాట. వచ్చే వారం దీని 2వ భాగం మాట్లాడతానని. గత వారం 3 ఇష్యూలు మాట్లాడాను. మొదటిది నోవహు కాలం. నోవహు కాలంలో దేవుడు హెచ్చరిక పంపిస్తే 120 సంవత్సరాల పాటు నోవహు ప్రకటిస్తే ఎవ్వరు వినలేదు. వినకపోవడం వల్ల భయంకరమైన పనిష్మెంట్, అందరూ కూడా జలప్రళయంలో నాశనం అయిపోయారు. లోతు కాలంలో దేవుడు ఒక లిమిటెడ్ ఏరియాకి, నోవహు కాలంలో మొత్తం ప్రపంచానికి ఎఫెక్ట్ అయింది. లోతు కాలంలో ఒక పరిమితమైన ఏరియా, సొదొమ గొమొర్రా ఉన్న పట్టణాల్లో అక్రమం, అవినీతి పెరిగినప్పుడు, నిజం చెప్పాలంటే లైంగిక అవినీతి పెరిగినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. హెచ్చరిక పంపాడు, హెచ్చరిక వినలేదు. లోతు ఒక్కడు విన్నాడు, తన 2 కూతుళ్ళు విన్నారు. లోతు భార్య కొంత దూరం దాకా వింది. మళ్ళీ ఆవిడికి వెనక్కి చూడాలని బుద్ధి పుట్టింది. ఆవిడ కూడా నాశనం అయిపోయింది. నీనివే వాళ్ళ మీద కూడా ఇలాంటి ప్రకటన వరకు కూడా రిలీజ్ అయింది. 40 రోజులు టైం ఉంది, 40 రోజుల్లో మీ పట్టణం నాశనం అయిపోతుందని. కానీ వారు మాత్రం తెగులు తమ మీదకి రాకుండా కాపాడుకున్నారు. దానికి వాళ్ళు ఏం చేశారో అక్కడున్న విషయాలు మనం పోయిన వారం చూసిన జస్ట్ జ్ఞాపకం చేస్తాను. 1, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అది కరెక్టే, కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తమ దుర్మార్గతలు విడిచిపెట్టారు. తమ నడవడిక చెడ ప్రవర్తన విడిచిపెట్టారు. చెడు ప్రవర్తన విడిచిపెట్టగానే దేవుడు వారిని కరుణించారు. ఈ 3 కూడా క్రైస్తవ్యానికి కానీ యోధా సిద్ధాంతానికి కానీ సంబంధించిన వారు కాదు. మొదటి వారు, 2వ వారు అసలు ఈ బైబిల్ గ్రంథం ఫామ్ అవ్వకముందు జుడాయిజం కానీ లేక క్రిస్టియానిటీ కానీ ఇంకా ఫామ్ అవ్వకముందు జరిగిన ఇష్యూ. 3వ వాళ్ళు యోధా సిద్ధాంతం ప్రారంభమైన యోధా సిద్ధాంతానికి సంబంధము లేని అషూరు ప్రాంతం వాళ్ళు.
అంటే దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు సర్వ ప్రజల్ని సమానంగా ప్రేమిస్తున్నాడు. సరే, ఈరోజు నేను మీతో మాట్లాడేది దైవ ప్రజలు, దేవుని ప్రజలు. మేము గుడికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుతున్నాం, మేము దేవుని నమ్ముతున్నాం, దేవుని సిద్ధాంతాలు కలిగి ఉన్నాం అని చెప్పబడుతున్న వారికి, లేదా దీనికి సాదృశ్యంగా పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు జాతి ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుడు నా ప్రజలను చెప్పిన వారికి జరిగిన 3 సంఘటనలు, తెగులును లేక దేవుని కోపాన్ని, ఉగ్రతను అడ్డుకొని దేవుని యొక్క కృప, ప్రేమ ఆ తెగులు ఆగిపోయేలా చేసిన 3 సంగతులు, దానికోసం పాటుపడిన 3 వ్యక్తులను మొదటగా ఈరోజు నేను మీతో మాట్లాడతాను. మొదటిగా సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఒక సంగతి ఉంది. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా, దేవుడే ఇక్కడ ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించినట్టు కనబడుతూ ఉంది. సరే, దీని పూర్వాపరాలు చెప్తాను. దావీదు పరిపాలన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయుల మీదకి ఒక తెగులు రప్పించాడు, ఆయన వల్లే వచ్చింది అని కనబడుతూ ఉంది. ఇక్కడ దేవుడే తెగులు తప్పిస్తాడా? దేవుడు మనుషుల్ని తెగులతో నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాడా? 2 మాటలు చెప్తాను. మొట్టమొదటిగా 107వ కీర్తన 17వ వచనం. 107వ కీర్తన 17వ వచనం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషముల చేతను బాధలు వాళ్ళే తెచ్చుకుంటారు. మార్కెట్కి పోయి కిరాణా పప్పులు, ఉప్పులు, కాయగూరలు తెచ్చుకున్నట్టుగా దుష్ట ప్రవర్తన కలిగిన వారు, చెడ్డ ప్రవర్తన కలిగిన వారు వాళ్ళే తెచ్చుకుంటున్నారంట. ఎవ్వరూ వాళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వట్లా. దుష్ట ప్రవర్తన కలిగిన వారు వాళ్ళే బాధలు తెచ్చుకుంటున్నారు. బాధలు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు పంపాడంటే దుష్ట ప్రవర్తన వలన. ప్రవర్తనే ఈరోజు ఏ పరిస్థితికైనా కారణం ప్రవర్తనే. ఇక 2వ మాట విలాపవాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 33వ వచనంలో, హృదయపూర్వకముగా ఆయన నరులకు కీడునైనను పాడునైనను లేక చెడ్డనైనను రానివ్వడు. దేవుడు కీడు పంపేవాడు కాదు. దేవుడు మనుషుల మీద కీడు రానివ్వడు. కీడు రాకుండా కాపాడువాడు దేవుడు. ఎప్పుడు ఇట్ ఇస్ డిపెండ్ అపాన్ యువర్ క్యారెక్టర్, లేకపోతే ప్రవర్తన. నీ ప్రవర్తనను బట్టి, నీ బిహేవియర్ని బట్టి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీ బిహేవియర్ దిద్దుకోవడం ద్వారా, లేక నేను ఇప్పుడు చెబుతున్నట్టుగా ఆ 3 ప్రవర్తించడం ద్వారా రాబోతున్న కాలంలో నీ కుటుంబాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటావు. కుదిరితే నీ వీధిని కాపాడుకుంటావు. ఇంకా కుదిరితే మీ బంధువర్గాన్ని, నీ కలిగిన వారిని, నీ సంఘాన్ని కాపాడుకుంటావు. ఇంకా కుదిరితే యావత్ ప్రపంచాన్ని కూడా కాపాడేంత గొప్ప మనగాడుగా నిలబడచ్చు. అదే నీ వ్యక్తిగత శక్తి సామర్థ్యాలు. సరే, ఈరోజు నీకు అందిస్తున్న మాటల నుంచి 3 గురించి చెప్తానని చెప్పాను. మొదటిగా దావీదు, భక్తుడైన దావీదు. అక్కడ ఇశ్రాయేలీయుల మీద ఒక తెగులు ప్రారంభమైంది. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో 15, 16, 17 వచనాలు మీరు జాగ్రత్తగా చూస్తే, అక్కడ ప్రారంభమైన తెగులు ఉదయం నుంచి మధ్యాహ్నం, అంటే అక్కడ యాక్చువల్గా ప్రార్థనా కూడా సమయం 3 గంటల వరకు అనమాట. అక్కడ మధ్యాహ్నం ప్రార్థన 3 గంటలు, అంటే ఉదయం 6 గంటలకో ఎప్పుడో ప్రారంభమైంది, మధ్యాహ్నం 3 గంటలకి లేక సాయంకాలం అవుతూ ఉంది. ఆ సమయానికి సుమారు 70,000 మంది చనిపోయారు. జస్ట్ సింగిల్ డే, అది కూడా పూర్తిగా కాదు, ఇంకా 70,000 మంది చనిపోయారు. ఆ రేంజ్లో తెగులు వచ్చింది అక్కడ. ఆ రేంజ్లో తెగులు వచ్చినప్పుడు 70,000 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇక తెగులు కంటిన్యూ అవుతూ ఉంది. ఆ తెగులు కోసం దేవుడు పంపిన దూత తన చేతిని యెరూషలేము మీదకి ఎత్తుతూ ఉన్నట్టు బెయేర్షెబా నుంచి.
అంటే ఈ తెగులుతో యెరూషలేము ప్రాంత వాసులు కూడా చనిపోయే అవకాశం వచ్చింది ఇప్పుడు. అప్పుడు దావీదు నిలబడతాడు అడ్డంగా. దావీదు నిలబడి, దావీదు నీ దేశానికి రాజుని, తప్పు జరిగినా నాదే, ఒప్పు జరిగినా క్రెడిట్ నాదే, ఏం జరిగినా నాదే. పరిపాలనలో ఉన్నవాళ్ళు ప్రజలకు నష్టం జరిగినా బాధ్యత వహించాలి, లాభం జరిగితే క్రెడిట్ని చెప్పుకోవాలి. దావీదు అదే చేశాడు ఇక్కడ. దేవా, ఈ ప్రజలు కాదు పొరపాటు చేస్తా, నేను ఈ రాజు, నేను అడ్డంగా నిలబడ్డాడు. నన్ను చంపి ఈ తెగుల్ని బయటికి ముందుకు వెళ్ళమన్నాడు. దావీదు, నువ్వు అక్కడి నుంచి తప్పుకోమని దేవుడు చెప్పిన దావీదు తప్పుకోలేదు. నేను అడ్డంగా ఉన్నాను, ఈ తెగులు నామించి వెళ్ళాలి. ఇక్కడ మనం సరిగా అర్థం చేసుకోవడానికి ఒక విషయం చెప్తా. కుటుంబం మీదకి ఏదైనా సమస్య వస్తే కుటుంబ యజమానుడు ఎంతైనా పోరాడతాడు. యజమానుని దాటుకునే కుటుంబంలోకి సమస్య వెళ్ళాలి. శత్రువు కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న మనుషుల్ని, అంటే తన భార్యని, బిడ్డల్ని, లేకపోతే తన కలిగిన వాళ్ళని డ్యామేజ్ చేయాలంటే ముందు తిన్న డ్యామేజ్ చేయాలి. తన బిడ్డలకో లేకపోతే తన కుటుంబానికో డ్యామేజ్ అవుతుంటే చూస్తూ నిలబెడతాడు. కుటుంబ యజమానుడు కాదు, పనివాడై ఉంటాడంతే. సో ఇక్కడ దావీదు బాధ్యత వహించాడు. ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన సమస్య. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? వారు తను పరిపాలించే రాజ్యంలో ఉన్నవాళ్ళు, తన రాజ్యం. ఈరోజు రాజులు లేరు, రాజ్యాలు లేవు, కానీ ఎవరి కుటుంబ యజమానుడు ఆ కుటుంబానికి రాజు. నీకో రాజ్యం ఉంది, కుటుంబంలో సభ్యుడు, ఆ కుటుంబంలో యువరాజు లేక యువరాణి. మీరంతా కూడా బాధ్యత వహించవచ్చు. దావీదు మొత్తం ఇశ్రాయేలు సమాజం కోసం బాధ్యత వహించాడు. నువ్వు మొత్తం భారతదేశం కోసమో మొత్తం ప్రపంచం కోసమో బాధ్యత వహించేంత శక్తిమంతుడు కాదని నాకు తెలుసు, నీకు తెలుసు. అంత పెద్దొద్దు, చేస్తే మంచిదే, తర్వాత చూద్దాం. అట్లీస్ట్ ఫస్ట్ బిగిన్ విత్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలోకి తెగులు రాకుండా కాపాడుకో. ఎందుకంటే 91 కీర్తనలో మనకు మాట ఉంది, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కానీ బాధ్యత వహించాల్సిన సరిగా బాధ్యత వహిస్తేనే. ఈ 91 కీర్తన చదువుకుని ఉంటారు, అప్పటికే వ్రాయబడింది, కానీ తెగులు వచ్చింది. 70,000 మంది చనిపోయారు. దావీదు చూస్తున్నాడు, అడ్డంగా నిలబడ్డాడు. దేవా, ఈ తెగులు కారణం నేను, కుటుంబ యజమానుడిగా బాధ్యత వహిస్తున్నాను. దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు కూడా అన్నాడు, ఆ దూతతో ఆ బెయేర్షెబా మీద చాపిన చేతిని చాలే, చెయ్యి వెనక్కి తీసుకో అన్నాడు. దేవుడు వెనక్కి చెయ్యి తీసుకో అంటే ఒక్క నిమిషంలో తెగులాగిపోయింది. ఈరోజు కూడా దేవుడే కనుక ఈ కరోనా వైరస్కి ఆజ్ఞాపించి వెనక్కి రా అన్నాడంటే ఒక్క సెకండ్లో ఆగిపోద్ది. అంటే మరి అంటాడా? దావీదు నిలబడినట్టుగా మొనగాడే నిలబడగలిగిన వాడు లేడన్నమాట. వేళ ప్రపంచాన్ని గురించి నేను మాట్లాడలేదు, కానీ నా మాటలు వింటున్న నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు, నీ తోబుట్టువులను కాపాడుకోవచ్చు. నీకంటూ ఉన్న ఒక సొసైటీ, నీకంటూ ఉన్న స్నేహితువర్గం, బంధువర్గం, నీకంటూ ఉన్న ఒక సంఘం, నీకంటూ ఉన్న ఒక సొసైటీ, నీకంటూ ఉన్న ఒక ప్రత్యేకమైన గ్రూపు ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీ ఇంట్లోకి, ఎవరింట్లోకి, వీక్షకుల ఇంట్లో తెగులు వచ్చిందేమో, దాన్ని నేను చెప్తున్న ఈ ప్రార్థనలో లేకపోతే నేను చెప్తున్నట్టుగా నువ్వు బాధ్యత వహించి నిలబడితే బయటికి పంపచ్చు, రాకుండా కాపాడచ్చు. ఈ రోజుకి ఒకవేళ ఎవరింట్లోనైనా ఎంటర్ అయితే అది ప్రమాదం ఎవరికి కలిగించకుండా బయటికి వెళ్ళిపోయేటట్టుగా కూడా చేయొచ్చు. కంగారు పడకండి. దావీదు బాధ్యత వహించాడు. ఎంత బాధ్యత వహించాడంటే తెగులు ఆగిపోయే వరకు దేవునితో నిలబడి ప్రార్థన చేసి దేవుడి మనస్సు గెలుచుకున్నాడు. తెగులు రాకుండానే నేను వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి బైబిల్ తెలియదు, అసలు అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళంతా వేర్వేరు పద్ధతుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పద్ధతులు కాదు ఇంపార్టెంట్, దేవుని మాటకు విధేయులై దండం పెట్టుకుని ప్రార్థన చేసి చెడు ప్రవర్తన మానేశారు. దావీదు కూడా అదే హామీ ఇస్తున్నాడు, నా ప్రజలు చెడు ప్రవర్తన మానేసేటట్టు నేను పాటుపడతాను, ప్రయత్నం చేస్తాను, వారి చుట్టూ చెప్తాను, దేవా ఈ తెగులు ఆపు
అని తన పాపం ఒప్పుకోవడం మొదలెట్టాడు. నా పాపాలు క్షమించు ప్రభువు. ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబం కోసం బాధ్యత వహించి, యోబు ఆ ప్రార్థన చాలా గొప్పగా చేస్తారండి. యోబు ప్రార్థనలో తన కోసం కాకుండా తన కుటుంబం కోసం, తన కుటుంబం, తన బిడ్డలు, భార్య, సమాజం, తన బంధువర్గం, మనవులు, వాళ్ళందరి పాపాలు క్షమించు ప్రభు అని అడిగాడు. నువ్వు నీ కుటుంబానికి రక్షకుడిగా నిలబడవచ్చు. ఒకవేళ కుటుంబ యజమానుడు అంటే నువ్వు భర్తవు, లేకపోతే కాదు, నువ్వు ఇంట్లో కొడుకు అయి ఉండొచ్చు, ఒకవేళ మనవడు అయి ఉండొచ్చు, నువ్వు ఇంట్లో చిన్నవాడు అయి ఉండొచ్చు. ఏజ్ రీత్యా బాధ్యత వహించడానికి, పెద్దరికం తీసుకోవడానికి నీకు ఏది ఆటంకం లేదు. ఈ నిమిషంలో నువ్వు ఖచ్చితంగా పాటించవచ్చు, ఖచ్చితంగా సాధించవచ్చు, ఖచ్చితంగా నిలబడవచ్చు, దేవుని కోసం నిలబడవచ్చు. ఆ అవకాశం నీకు వచ్చింది, నీ ముందుకే వచ్చింది అవకాశం. ప్రభునందలి మిక్కిలి ప్రియులారా, ప్రభునందలి మిక్కిలి ప్రియులారా, రక్షకుడైన ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నారు. రక్షకుడైన ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. నీతో ఆయన చెబుతున్న మాట, ఇస్తున్న వాగ్దానాన్ని గ్రహిస్తే ఈరోజు నువ్వు ఒక సత్యాన్ని ఖచ్చితంగా అనుసరించి తీరాలి. ఏంటంటే, నేను ఆ రోజు దావీదులాగా ఈరోజు నిలబడతాను, నా కుటుంబం కోసం ముందు నిలబడతాను. లేకపోతే నాకు ఒక గ్రూపు రాసుకో, నీకంటూ ఒక ఏరియా పెట్టుకో, నిలబడు. తెగులుని ఆపాడు దావీదు. 70,000 ప్రాణాలు కొన్ని గంటల్లో కోల్పోతున్నంత వేగంగా తెగులు వస్తూ ఉంది. అంటే దానికి వ్యాక్సిన్, లేకపోతే కనిపెట్టడానికి, లేకపోతే మెడిసిన్ వేయడానికి, హాస్పిటల్ తీసుకురావడానికి, వెంటిలేటర్ పెట్టడానికి టైం లేదు. మార్నింగ్ స్టార్ట్ అయింది, మధ్యాహ్నం 3 గంటలకల్లా 70,000 మంది వెళ్ళిపోయింది. అసలు కంటిన్యూ అయితే ఏమైపోతుందో తెలియదు. పైగా పై వచ్చిన చూస్తే 3 రోజుల పాటు తెగులు ఉంచుతా అన్నాడు దేవుడు. అక్కడ 9 గంటలకే 70,000 మంది చనిపోయారు. 3 రోజులంటే ఏమైపోద్ది? దేవుడు తన మాటను వెనక్కి తీసుకున్నాడు, కోపాన్ని వెనక్కి తీసుకున్నాడు. 3 రోజులు వద్దు, ఈ చాలు లేదు 9 గంటలని. ఇప్పటిదాకా జరిగిందే జరిగింది. దారుణమైన డ్యామేజ్ జరిగింది ప్రపంచానికి, నీ కుటుంబానికి, సమాజానికి. ప్రపంచం ఎక్కడ చూసినా భయం, టెన్షన్. డైరెక్ట్గా వైరస్ నీ ఇంట్లోకి వచ్చిన డ్యామేజ్ నీకు దొరకపోయినా ఫినాన్షియల్ డ్యామేజ్ జరిగింది, ఆర్థిక నష్టం జరిగింది, మానసిక నష్టం జరిగింది, ఎమోషన్ చాలా లాస్ అయ్యాం. బంధువులందరూ కలుసుకోవడం కుదరట్లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కుదరట్లేదు, ఒకరితో ఒకరు అటాచ్మెంట్స్ మిస్ అయిపోయాం, చాలా మిస్ అయ్యాం. పర్వాలేదు, తెగులును ఆపడానికి దేవుడు నీ ముందుంచిన ఏకైక మార్గం తెగులుకి దేవుడికి, తెగులుకి ప్రజలకి మధ్య నిలబడి దేవుని వైపు చూడటం. ఇప్పుడు ఒక బలమైన జంతువు లేకపోతే వ్యవస్థతో ఇంట్లో బిడ్డల మీదకి వస్తుంటే అడ్డంగా నిలబడి వాడిని ఎదిరించినట్టుగా ఉన్న ప్రమాదానికి నీ వెనుకున్న కుటుంబానికి, నీ వెనుకున్న సంఘానికి, నీ వెనుకున్న గ్రూపుకి, నీ వెనుకున్న గుంపుకి, నీ వెనుకున్న నీ స్వజనులను ఫీల్ అయిన వాళ్ళకి మధ్య నువ్వు నిలబడవచ్చు వేళ. ఆ రోజు దావీదు నిలబడినట్టుగా. అంతే, దావీదు అక్కడ నిలబడి చేసిన ప్రార్థన దేవుడు కరుణించాడు, తెగులు ఆగిపోయింది. ప్రియులారా, ఈరోజు మరి 2 సంగతులు మీకు చెప్తాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చూద్దాం. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయింది. అక్కడ కూడా ఒక తెగులు వచ్చింది. 24,000 మంది చనిపోయారంట. ఈ తెగులు యొక్క పూర్వాపరాలు కూడా చెప్తాను. ప్రియులారా, ఇశ్రాయేలీయులు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు, అంటే ఐగుప్తు నుంచి వచ్చారు, కొంతకాలం గడిచింది, వాళ్ళ ప్రయాణం కదాను వైపు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా మధ్యలో ఏం జరిగిందంటే, బాలాకు అనే ఒక రాజు బిలాము అనే ఒక వ్యక్తి ద్వారా ఇశ్రాయేలీయులను శపించాలి అని ప్రయత్నం చేశాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు అన్ని ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. విఫలమైన తర్వాత తన ప్రయత్నాల్లో వైఫల్యం వల్ల ఆఖరికి
ఈ బిలాం అనేవాడికి చాలా పెద్ద పెద్ద విలువైన బహుమతులు అన్నీ ఇస్తాడు. వాడు అంటాడు, నేనేం చేయలేను, కానీ ఇశ్రాయేలీయులు దేవుడు వారిని దీవిస్తూనే ఉన్నాడు, నేనేం చేయలేనని నా ముందు అధ్యాయాల్లో చెప్తాడు. పోతూ పోతూ ఒక సలహా ఇచ్చిపోతాడు. నేను వారిని శపించలేను, నా శాపం కాదు, నీ శాపం కాదు, ఎవరి శాపం వారు తగలదు, కానీ వాళ్ళు 2 పనులు చేస్తే దేవుడే వారిని శపిస్తాడంటాడు. అది మొదటి 2 అధ్యాయాలు, మొదటి 2 వచ్చిన 25వ అధ్యాయంలో మొదటి 2 వచ్చినాల్లో ఉంటుంది. ఒకసారి చూడండి అన్న, మొదటి 2 వచ్చిందాన్ని 25వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు షిత్తీములను దిగి ఉండగా ప్రజలు మోయాబు రాజులతో వ్యభిచారం చేశారు. ప్రజలు ఏం చేశారట? మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారంట. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కారం ఆ దేవతలకు నమస్కారం చేశారు. 2 పనులు అక్కడ చేసింది: వ్యభిచారం, విగ్రహారాధన. ఆ దేవతలకు నమస్కారం చేశారు. దేవుడు ఉగ్రత మొదలైంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు 2 చేయకపోతే వాళ్ళ దగ్గరికి తెగులు రాదు, బిలాము లాంటి వాళ్ళ శాపాలు రావు, బాలాకు లాంటి వాళ్ళ ప్రయత్నాలు నెరవేరవు, ఫరో యొక్క ప్రయత్నాలు నెరవేరవు, ప్రపంచంలో ఏ శక్తి విరుద్ధంగా నిలబడలేదు. నా మాటలు అంటే నీకు కూడా ఈ 2 పనులు నువ్వు చెయ్యకపోతే, అంటే ఈ 2 తప్ప చాలా పాపాలు ఉన్నాయి, అంటే లిస్ట్ అంతా చేయకపోతే, చెడ్డ నడత లేకపోతే, అంటే దేవుడికి బాగా అసహ్యమైనవి 2, అంతే తప్ప పాపం అనేది అసహ్యం. నువ్వు పాపము చెయ్యకపోతే నీ దగ్గరికి ఏ తెగులు రాదు. లోకమంతా పాపం చేసింది, లోకమంతా భయంకర వ్యభిచారం, క్రియారూపకమైన వ్యభిచారం, మానసికమైన వ్యభిచారం, చూపులతో వ్యభిచారం. నిండా 10th క్లాసు ఉండకుండానే లైంగిక సంబంధమైన ఆలోచనలు, వీడియోలు, లేకపోతే డిస్కషన్స్, ఇవన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడాలు, కథలు చెప్పుకోవడాలు, ఫోన్ చూడాలు, ఇంటర్మీడియట్లోనే వర్జినిటీని మిస్ అవ్వడాలు. ఒక్కటి కాదు, లోకం పాడైపోయింది. ఇలాంటి పాడైపోతున్న లోకంలో మనం ఈరోజు గ్రహించాల్సింది, ప్రియులారా, భయంకరమైన పాపం జరిగింది అక్కడ. దేవుడికి నచ్చని పాపం జరిగింది. దేవుడు తెగులు పంపాడు. ఆ తెగులతో 24,000 మంది చనిపోయారు. ఇంకా పెరిగిపోతున్న తెగులు, ఇంకా జనం పెరిగిపోతున్నారు, చనిపోతున్నారు, ఎక్కువైపోతున్నారు. అప్పుడు ఒక ఇష్యూ జరిగింది. 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞించెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు. చూడండి, ఇక్కడ ఫీనెహాసు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అహరోనుకు మనవడు, అహరోను గారి అబ్బాయికి కొడుకు, ఎలియాజరు కొడుకు. సరే, మొత్తానికి ఫీనెహాసు అనే ఒక ఆయన లేచాడు. లేచి వారి మధ్య అంటే ప్రజల మధ్య, నేను ఏదైతే వారలేక బాధపడుతున్నానో దానిని తాను కూడా వారలేకపోయాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడికి ఏది నచ్చవో అది నీకు కూడా నచ్చకూడదు. కానీ చాలా సమస్య ఏంటంటే, దేవుడికి నచ్చని మనకు నచ్చుతాయి. దేవుడికి అబద్ధం ఆడడం నచ్చదు, మనకు అది నచ్చుతుంది. దేవుడికి దొంగతనం నచ్చదు, మనకు నచ్చుతుంది. దేవుడికి మోసం చేయడం నచ్చదు, మనకు నచ్చుతుంది. దేవుడికి బూతులు మాట్లాడడం నచ్చదు, మనకు నచ్చుతుంది. దేవుడికి ఏవేవి నచ్చలేదో, ఏవేవి అసహ్యంగా ఉన్నాయో, ఏవేవి అభ్యంతరకరంగా ఉన్నాయో, ఏవేవి మానసికంగా దేవుడు అస్సలు ఒప్పుకోవట్లేదు, ఇష్టపడట్లేదు, అవే మనుషులు చేస్తున్నారు. దేవుడు వారవలేకపోతున్నాడంటే, ఇష్టపడలేకపోతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీ అభివృద్ధి దేవుడికి ఇష్టం, నీ పాపం దేవుడికి అసహ్యం. చంటిబిడ్డను ఎత్తుకోవడానికి మనం అందరం చాలా ఇష్టం చూపిస్తాం. చంటిబిడ్డలను ఎత్తుకోవడం చాలా ఇష్టం అందరికీ. ఆ టైంకి మనం ఎత్తుకుందాం అనుకున్న టైంకి చంటిబిడ్డ వాళ్ళకి పాపం నెలల బిడ్డలకి ఏం తెలియదు కదా, ల్యాబొరేటరీ చేసేసుకుని ఆ కాళ్ళకి ఒళ్ళకి పావేసుకుని ఉండాలనుకో, ఏం చేస్తావు? ఎత్తుకుంటావా? కన్న తల్లి ఒక్కలే కవ్వ తీసుకెళ్ళి కడిగి క్లీన్ చేసేస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అలా చూస్తారు. బిడ్డ ఎంతో ఇష్టం, కానీ బిడ్డ మీద ఉన్న రోత నీకు ఇష్టం ఉండదు. నువ్వంటే దేవుడికి ఎంతో ఇష్టం,
నీ మీద నా రోత ఇష్టం లేదు ఆయనకి. నువ్వు దేవుడికి చాలా ఇష్టం, డౌట్ లేదు. నీలో దేవుడికి నచ్చనివి ఉన్నాయి. దాని నుంచి నువ్వు బయటికి రావాలి, దాన్ని కడిగి వేసుకోవాలి, దాన్ని క్లీన్ చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, ప్రభువారి ఈరోజు నీలో చూస్తున్న పాపాలు పోవాలి. దేవుడికి ఏది నచ్చదో నీకు అది నచ్చకపోవాలి. దేవుడికి ఏది ఇష్టమో అది నీకు ఇష్టం అవ్వాలి. ఫీనెహాసు అలాగే చేశాడు. ఇక్కడ దేవుడు వరవలేని దాన్ని తను వరవలేకపోయాడు. దేవుడికి నచ్చని దాన్ని తను నచ్చలేదు. తనకి దేవుడు మెచ్చని దాన్ని, ఇష్టపడిన దాన్ని, అసహించుకునే దాన్ని తాను అసహించుకున్నాడు. అంతే, తెగులు ఆగిపోయింది. 11వ వచనంలో తెగులు ఆగిపోయింది. ఫీనెహాసు చేసిన పనికి దేవుని కోపం ఆగిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నువ్వు దావీదులా నిలబడొచ్చు. తెగులుకి, నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ యొక్క నువ్వు ఏర్పాటు చేసుకున్న ఒక గుంపుకి మధ్య ఫీనెహాసులా నిలబడొచ్చు. తెగులు కారణమైన పాపానికి ఆ ప్రజలకి మధ్య దేవుడు వారలేని దాన్ని నువ్వు వారచొద్దు. మనం ప్రాబ్లం చెప్తున్నాం కదా, దేవుడికి నచ్చనివి మనం చేస్తూ ఉంటాం, చాలా చేస్తున్నాం దేవుడికి నచ్చనివి. దేవుడు ఒకసారి నీ జీవితం పరీక్షించుకో. ఎన్ని వేల పనులు నీలో నచ్చనివి, దేవుడు నచ్చినవి ఎన్ని ఉన్నాయి లిస్ట్ రాస్తావు, పక్కనట్టు ఒక్క నిమిషం ఆలోచించు. నీలో నచ్చనివి చాలా ఉన్నాయి దేవుడికి, వాటిని పక్కన పెట్టు. నీలో నచ్చినవి, దేవుడికి నచ్చినవి అభివృద్ధి చేసుకో, నచ్చనివి తీసేసుకో. నీ యాక్షన్స్, నీ లక్షణాలు దేవుడికి నచ్చనివి. బిల్లీ గ్రహం గారిని ఈ మధ్యనే ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారండి. నేను రక్షణ పొందిన కొత్తలో చదివాను. చిక్కుల పెట్టు 7 పాపములు. ముఖ్యంగా ఆయన అందులో రాసింది ఏంటంటే, ప్రధానంగా నేను చాలా కాలమైన ఈ పుస్తకం నాకు చాలా ఇష్టమైన పుస్తకం. మనిషిని చిక్కులు పెట్టే పాపాల్లో 7 రాశారు ఆయన. అందులో కోపం, ద్వేషం, అవినీతి, లైంగిక అవినీతి ఇట్లాంటివి చక్కగా మెన్షన్ చేసుకుని వస్తారు. చాలామంది కోపం కూడా పాపమేనా, ఎందుకు పాపం అవుద్ది, రకరకాల వాదనలు. నేను ఇప్పుడు నీకు ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడట్లేదు, కానీ ఖచ్చితంగా పాపమని మాత్రం నొక్కి చెప్తున్నాను నేను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీలో దేవుడికి నచ్చనివి ఏమున్నాయో అవి తీసేసుకో. వెంటనే నువ్వు తెగులుని ఆపే వీరురాలిగా, యోధురాలుగా తెగులుకి, ప్రజలకి మధ్య నిలబడగలుగుతావు. నిన్ను దాటి తెగులు పానివ్వడవు దేవుడు, ఎందుకంటే నువ్వు అలా నిలబడితే. ఫీనెహాసును దాటి దేవుడు తెగులు రాకుండా ఆపేశాడు. ఇక 3వ వ్యక్తి గురించి చెప్తాను. నిర్గమకాండం 32వ అధ్యాయంలో, నిర్గమకాండం 32వ అధ్యాయంలో 9వ వచనం నుంచి చూస్తే, మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూస్తున్నాను. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను ఈ ప్రజలను చూస్తున్నాను, ఇదిగో వాళ్ళు లోబడరు, కావున నువ్వు ఊరుకో, నేను వారి మీద కోపాన్ని, నా తెగుల్ని పంపిస్తాను, నేను వారిని కాల్చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. దేవుడు ప్రోగ్రామ్ ప్లాన్ చెప్పేశాడు, ఇలా చేస్తాను. నాకు అడ్డెవరు ఇక్కడ, నువ్వు ఊరుకో. నువ్వు ఊరుకోవు కాబట్టి. ఇప్పుడు ఎవరు ఊరుకోరు? దేవుడు ప్రజలను శిక్షించాలనుకున్నప్పుడు అడ్డుగా ఉన్నాడు మోషే నీకు నమస్కారం అయ్యా, కొంచెం తప్పుకో చెప్తానంటున్నాడు.
ఆ కింద వరకు జాగ్రత్తగా మీరు వస్తే ఆ అధ్యాయం చివరి దాకా చివరి వచనాల్లో అంటాడు, అయ్యో 32 వచనం, అయ్యో అయ్యో నీవు వారి పాపమును పరిహరించావా, లేని ఎడల లేకపోతే నువ్వు రాసిన నీ గ్రంథంలోంచి నా పేరు తుడిచేయి. అంటే నన్ను దాటి వెళ్ళు. ఇక్కడ మూడో వ్యక్తి, మనం నీ ముగ్గురు వ్యక్తి గురించి చెప్తా అన్నాం కదా. మోషే నిలబడ్డాడు ప్రజలకి దేవుడికి మధ్య. పాపం చేసిన ప్రజలకు కాదు, పాపం చేసిన ప్రజలకి దేవుడికి మధ్య. దావీదు నిలబడ్డాడు ప్రజలకి దేవుడికి మధ్య, తెగులుకి దేవుడికి మధ్య, దేవుని యొక్క ఉగ్రతకి మధ్య తెగులు ఆగింది. ఫీనహాసు నిలబడ్డాడు, దేవుడికి నచ్చని పని అసహించుకున్నాడు, తాను కూడా వారలేకపోయాడు, తెగులు ఆగిపోయింది. ఇక్కడ ఇంకా తెగులు ప్రారంభమే అవ్వలేదు. నీకు నాకు తెలియకుండా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ రాకుండా పోయో తెలియదు. మనకి వచ్చిన ప్రాబ్లమ్సే చెప్తాం, మనం వచ్చాము పోయాము. రాకుండా ఎంతమంది నీ కోసం ప్రార్థిస్తున్నారు, ఎంతమంది తెల్లవారులు నిద్రపోకుండా నీ కోసం కన్నీళ్ళు కారుతున్నారు, ఎవరెవరు నీ కోసం ఈ విధంగా నీ వెనకాల చేస్తున్నా నీకు తెలియదు, కింద ఉన్న ప్రజలు తెలియదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, పైన మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు, కింద ప్రజలు చాలా ఇష్టం వచ్చినట్టు దుర్మార్గంగా ప్రవర్తించారు. వాళ్ళు చేసిన తప్పు వల్ల భయంకరమైన పనిష్మెంట్కి వాళ్ళు గురవుతున్నారని తెలియదు. వాళ్ళకి పనిష్మెంట్ పోవడం కూడా తెలియదు వాళ్ళకి. దేవుడు మోషేతో అంటున్నాడు, నువ్వు అడ్డొస్తున్నావు మోషే, నాకు నువ్వు తప్పుకో, కాసేపు నేనేం చేస్తానో చూడు. పైగా మోషేకు ఒక ఆఫర్ ఇచ్చాడు, ఇశ్రాయేలీయులు అనే పేరు తీసేసి మోషేయులు అనే పేరు పెడతాను, నీ పేరు పెడతాను. అసలు వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ, వాట్ ఏ గ్రాండ్ వండర్ఫుల్ అవకాశం ఇది. కానీ మోషే ఇష్టపడలేదు. పైగా ఏమంటాడంటే, దేవుడితో మాట్లాడతాడు, నువ్వు కోపం తగ్గించుకో దేవుడా అంటాడు. అది అంటే సహనానికి మారు పేరు మోషే. నిజమే, వీళ్ళని నువ్వు భరించడం నేను అసలు భరించలేకపోతున్నాను, నేను ఎప్పటి నుంచో అసలు నేనే చెప్తాం అవుతుందని నీకు ఒక ఊపే అంటారు చాలామంది. అది మోషే అక్కడ ఉంటా. అందుకే అతను మోషే అయ్యాడు, నువ్వు నేను మామూలు అయ్యి. ఈరోజు నువ్వు నిలబడొచ్చు తెగులకి దేవుడికి ప్రజలకి అడ్డంగా. మోషే నువ్వు తప్పుకుంటే చెప్తానంటున్నాడు దేవుడు, నేను తప్పుకోను అంటున్నాడు మోషే. మొత్తం ఈ బైబిల్ గ్రంథంలో 4 పాయింట్లు నేను నోట్ చేశాను మోషే గురించి. నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో దేవుడు ఇదే అంటాడు మోషేతో, నువ్వు ఒక్కసారి పక్కకు తప్పుకుంటే, నువ్వు కళ్ళు మూసుకుంటే, నువ్వు ఈ పక్కకు వస్తే నేను చెప్తే నిలబని అంటాడు. మోషే అక్కడ నిలబడతా. అంటే దేవుని ఉగ్రతను, కోపాన్ని, అంటే ఎవరి మీద? పాపం చేసిన ప్రజల మీద చల్లార్చడానికి ఒకళ్ళు నిలబడేవాళ్ళు కావాలి. అది నువ్వే అవ్వచ్చు. దేవుడు నీకే అవకాశం ఇచ్చాడు, నువ్వెవరైనా కావచ్చు. ఈ నా ప్రియ వీక్షకులారా, మీరు దేవునికి పాపం చేసిన ప్రజలకి, దేవునికి పాపం చేసిన నీ కుటుంబానికి, దేవునికి పాపం చేసిన నీ జీవిత భాగస్వామికి, దేవునికి పాపం చేసిన నీ బిడ్డలకి, దేవునికి పాపం చేసిన నీ తోబుట్టువులకి, దేవునికి పాపం చేసిన మీ ఊరికి, మీ వీధికి, మీ దేశానికి అడ్డు నిలబడడానికి నువ్వు నిర్ణయించుకుంటున్నావా? నువ్వు నిర్ణయించుకుంటే మోషే నిలబడ్డాడు. నువ్వు నిలబడచ్చు. మోషే నిలబడ్డాడు. మోషే పాపం చేసిన ప్రజల పక్షంగా నిలబడ్డాడు. నిజానికి వాళ్ళ పక్షాన్ని ఎవరు నిలబడక్కర్లా. ఎస్, తప్పు చేసిన వాళ్ళ మీదకే పనిష్మెంట్. బట్ ఇప్పుడు నువ్వు లేచి నిలబడితే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నిన్నును నీ ఇంటి వారిని రక్షించుకుంటావు, నిన్నును నీ ఊరు వారిని రక్షించుకుంటావు, నిన్నును నీ బంధువులను రక్షించుకుంటావు, నిన్నును నీకు కలిగిన వారిని రక్షించుకుంటావు, నిన్నును నీకు తెలిసిన వారిని రక్షించుకుంటావు. నీకు రక్షించుకోవాలని కోరుకుందా? ఉపద్రవం నుంచి తప్పించబడాలని కోరుకుందా? ఉపద్రవం బయలుదేరింది, వచ్చేస్తా ఉంది తెగులు. ఇప్పటికే మీ ఊర్లోకి వచ్చేసింది, మీ వీధిలోకి వచ్చేసింది, మీ పక్కింటికి వచ్చేసింది.
నీకు తెలియదు, మీ ఇంట్లో కూడా ఎంటర్ అయిందేమో. దాన్ని ఆపడానికి నువ్వు నిలబడొచ్చు ఇప్పుడు. ఎస్, నువ్వే వీరుడివి, నువ్వే యోధుడివి, నువ్వే యోధురాలివి. నువ్వు నిలబడు. నిలబడడానికి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు నిలబడితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిలబడితే మిగతా కార్యక్రమం ఆయన చేస్తాడు. ఇక్కడ ముగ్గురు విషయం నేను ప్రస్తావించా. ప్రియులారా, మరలా జ్ఞాపకం చేస్తాను. దావీదు నిలబడ్డాడు, తెగులు ఆగిపోయింది. ఫీనెహాసు నిలబడ్డాడు, తెగులు ఆగిపోయింది. మోషే నిలబడ్డాడు, దైవ ఉగ్రత ఆగిపోయింది. ఆగు వరకు నిలబడ్డారు. ఈరోజు నువ్వే నీ కుటుంబాన్ని బాగు చేసుకునేవాడు కావచ్చు. నువ్వే నీ కుటుంబానికి క్షేమానికి కారణం కావచ్చు. నువ్వే పెద్ద వాళ్ళ అక్కర్లా, ఒక చిన్న పని మనిషి నయమాను జీవితం బాగుపడడానికి కారణమైంది. ఒక చిన్న బాలుడు తెచ్చుకున్న ఫుడ్డు 20,000 మంది భోజనానికి కారణమైంది. నువ్వెవరైనా కావచ్చు. ఒకవేళ మీ ఇంట్లో నువ్వు చిన్నదానివో చిన్నవాడువో, వయసు రీత్యా కానీ, జ్ఞానం రీత్యా కానీ, చదువు రీత్యా కానీ, నువ్వు నిలబడితే, దేవునికి ప్రీతిపాత్రమైన పని చేస్తే, దేవుడికి ఇష్టమైన పని చేస్తే, దేవుడి ముందు నిలబడితే నిన్ను దాటుకుని రాలేని ఆ తెగులు ఆగిపోయే పరిస్థితి ఉందని దైవ వాక్యం నీకు సెలవిస్తూ ఉంది. ఉగ్రత నీ ముందుంది. ఉగ్రతకు గురవలసిన ప్రజలు నీ వెనుకున్నారు. ఒకవేళ నువ్వు కూడా ఆ లిస్టులో ఉంటే ముందు నువ్వు బయటకు వచ్చి అడ్డంగా నిలబడి ఉగ్రత నుంచి నీ కుటుంబాన్ని కాపాడుకో. నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ బంధువుల్ని కాపాడుకో, నీ బిడ్డల్ని కాపాడుకో, నీ తల్లిదండ్రుల్ని కాపాడుకో, నీ తోబుట్టువుల్ని కాపాడుకో, నీ సమాజాన్ని కాపాడుకో, నిన్ను ప్రేమించే వారిని కాపాడుకో, నీ స్నేహితులను కాపాడుకో. ఓపిక ఎక్కువైతే నీ ఊరిని కాపాడుకో. ఇంకా నీకు విశాల హృదయం, శక్తి, ప్రార్థన మీద ఆసక్తి ఉంటే మీ జిల్లాని కాపాడుకో. ఇంకా ఎక్కువ ఉంటే రాష్ట్రాన్ని కాపాడుకో. ఇంకా ఎక్కువ సత్తా ఉంటే దేశాన్ని కాపాడుకో. కాపాడడానికి నీకు నిర్ణయం తీసుకుంటే చాలు. వాళ్ళు ముగ్గురు నిలబడ్డారు. నువ్వు నిలబడితే చాలు. అంటే ఒక వ్యక్తి నిలబడితే దేవుడు తన కృపను చూపించి తెగులను ఆపేస్తాడు అనడానికి ఈ 3 ఉదాహరణలు నీకు ఇచ్చాను నేను. ఇట్లాంటివి ఇంకా కోకొల్లు ఉన్నాయి. నువ్వు నిలబడాలి. నువ్వే బలహీనమైపోతే ఏం జరుగుద్ది? నువ్వు నిలబడాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నిలబడేవాడు కావాలి. దేవుని యొక్క పవిత్రమైన కృప నీతో, నీ కుటుంబంతో ఉండాలంటే ఫీనెహాసు ఏది అసహించుకున్నాడటండి? మనకు కూడా కొన్ని అసహ్యాలు ఉంటాయి. అవి దేవుడికి అసహ్యమైందా కాదా చూడాలి. దేవుడు ప్రేమించే వాటిని మనం అసహించుకుంటాం, దేవుడు అసహించుకునే వాటిని ప్రేమిస్తూనే ఉంటాం. దేవుడికి నచ్చని లక్షణాలు మనలో ఉంచుకుంటాం, దేవుడికి నచ్చిన లక్షణాలు ఉన్నాయని తృప్తి పడతా ఉంటాం. జీవితాన్ని దిద్దుకుందాం. దావీదు అడ్డంగా నిలబడ్డాడు, ఫీనెహాసు అడ్డంగా నిలబడ్డాడు, మోషే అడ్డంగా నిలబడ్డాడు. తెగులు ఆగిపోయింది. మోషే జీవితంలో ఇది ఒకటే కదా, ఇంకా చాలా ఉంటాయి. తెగులు అడ్డంగా నిలబడ్డాడు. తెగులకి ప్రజలకి మధ్య నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావా? నేనేం చేయగలను? నేనేం చేస్తాను? పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఏదో ప్రయత్నాలు పడుతున్నారు. వైద్య నిపుణులు ఉన్నారు, వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు మందులో వ్యాక్సిన్ కనుగొంటారు. నేనేం చేయగలను అనుకున్నావా? వాళ్ళు మందులు వ్యాక్సిన్ గురించి నేను చెప్పలేం. కానీ నీ కుటుంబానికి నువ్వు అడ్డంగా నిలబడి కాపాడుకోవచ్చు. నీ బంధువులు కాపాడుకోవచ్చు, మీ వీధిని కాపాడుకోవచ్చు, నీ స్నేహితులు కాపాడుకోవచ్చు. నువ్వు పనిచేసే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక కాలేజ్, ఒక ఆఫీస్ ఏదైనా ఉంటే అందులో స్టాఫ్ని కాపాడుకోవచ్చు. నీ సత్తా ఉంటే నేను ఇందాక చెప్పిన దేశం అంతటిని కాపాడుకోవచ్చు. నిర్ణయం కావాలి.
దావీదు నిర్ణయం తీసుకున్నాడు, ఫీనిహాసు నిర్ణయం తీసుకున్నాడు, మోషే నిర్ణయం తీసుకున్నాడు. మోషే ఎంత త్యాగం అంటాడు, నా పేరు తీసే జీవగ్రంథం నుంచి వాడి పేర్లు రాయన్నాడు. ఆ కింద దేవుడు అంటాడు, నీ తేడా తీస్తాను నేను, తప్పు చేసినాడు నువ్వు కాదు కదా, తప్పు చేసిన వాళ్ళ పేర్లు తీయాలనుకుంటాను నేను, నీది కాదంటాడు. వాళ్ళు తీయడానికి వీల్లేదంటే మోషే మాట దేవుడు గౌరవించాడు, దావీదు మాట దేవుడు గౌరవించాడు, ఫీనిహాసును దేవుడు గౌరవించాడు. నిన్ను దేవుడు గౌరవిస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఫీనిహాసు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు, మోషే దేవుడే నీ దేవుడు. నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఆ దేవత దేవుడు ఈ రోజున ఈ ఆదివారం వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తెగులుకు గురైన ప్రజలకు మధ్య ప్రార్థనా వీరుడుగా, యోధుడుగా నిలబడడానికి ఇష్టపడితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇష్టపడుతున్నావా? అయితే ఇది మంచి అవకాశం. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. దావీదులో నిలబడతాను, మోషేలో నిలబడతాను, ఫీనిహాసులో నిలబడతాను. ముందు అర్జెంటుగా నా కుటుంబాన్ని కాపాడుకుంటాను, మా బంధువులను కాపాడుకుంటాను, నాతో స్నేహితులు ఉన్నారు, వారు రక్షణ లేక నశించిపోతున్నారు, వారిని కాపాడుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకుంటే నిన్నును, నీ ఇంటి వారిని, నిన్నును, నీ స్నేహితులను, నిన్నును, నీ పొరుగు వారిని, నిన్నును, నీకు కావాల్సిన వారిని ఖచ్చితంగా నువ్వు కాపాడుకోగలుగుతావు. ఉగ్రత దగ్గరకు వచ్చేసింది, జాగ్రత్త. నిర్ణయం ఆలస్యంగా తీసుకోవద్దు, ఇప్పుడే తీసుకో. ఇదే మంచి సమయం. మంచి నిర్ణయం తీసుకో, మంచి జీవితం జీవించు, మంచి ఆశీర్వాదాలు వైపు అడుగులు వేయి. ఆ దేవత దేవుడి యొక్క కృప నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయనుగాక. అంతేకాదు, నిన్ను ప్రోత్సహించి నీ అడుగులను దిద్ది నువ్వు మంచి నిర్ణయం, మంచి పరిస్థితి చేయనట్టుగా సహాయం చేసి నిన్నును నీ కలిగిన వారిని కాపాడునుగాక. ఆమె.